చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మావోయిస్టులు ఒక లేఖ రాశారంటూ మొత్తం సోషల్ మీడియాలంతా వైరల్ అవుతోంది. ఆ లేఖ సారాంశం ఏంటంటే, ఇప్పటి వరకు తాము ఆయుధాలతోటి పోరాటం చేశాము, ఇక సాయుధ పోరాటాన్ని వదిలేస్తున్నాము. మార్చి 25 నుంచి కూడా, అంటే ఈ సంవత్సరం మార్చి నుంచి ఇంకా ఆయుధాలు పట్టబోమని చెప్పి, తాము అలాంటి వాటికి స్వస్తి చెప్తున్నామని చెప్పి ఒక లేఖ రిలీజ్ అయింది. అది బాగా వైరల్ అవుతోంది. దానికి సంబంధించి అసలు అందులో నిజమెంత, నిజంగానే మావోయిస్టులు రాసినటువంటి లేఖనా, లేదు అంటే ఏదో ఎవరో క్రియేట్ చేసి దీన్ని వైరల్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా మనం ఎక్స్ మావోయిస్ట్ అయినటువంటి జంపన్న గారిని అడిగి తెలుసుకుందాం. ఆయన లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సార్. జంపన్న గారు, ఒక విషయం చెప్పండి. అసలు మావోయిస్టులు అంటేనే ఆయుధ పోరాటం, సాయుధ పోరాటం. నక్సల్ బరిలో, మహారాష్ట్ర నక్సల్ బరిలో ఆ ప్రాంతంలో పుట్టినటువంటి ఈ నక్సలైట్ ఉద్యమం ఏదైతే ఉందో అది క్రమేపీ రూపు మారుతూ వచ్చి చివరికి మావోయిస్ట్ ఉద్యమంగా మారింది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేకపోతే పోలీసు వ్యవస్థ కావచ్చు, ఎక్కడికక్కడ మావోయిస్టులని ఏరివేసి మావోయిస్టు రహిత సమాజాన్ని నెలకొల్పాలి అని చెప్పి వాళ్ళు చూస్తుంటే, ఇంకోవైపు మావోయిస్టులు చాలా వరకు పెద్ద పెద్ద మహానేతలంతా చనిపోయారు. యాక్చువల్లీ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఎన్కౌంటర్స్ కావచ్చు, ఇలా చనిపోయారు. కొంతమంది ఉద్యమాన్ని వదిలేసి జనజీవన స్రవంతిలో కలిశారు, పోలీసుల దగ్గర లొంగిపోయి, ప్రభుత్వం దగ్గర లొంగిపోయి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మళ్ళీ సాయుధ పోరాటాన్ని వదిలేస్తున్నామంటూ లేఖ రావడం ఎంతవరకు ఇది అసలు నిజమా కాదా, దీన్ని అసలు ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? మొదటగా మావోయిస్టు పార్టీకి సంబంధించింది చరిత్ర గమనిస్తే గత 53 సంవత్సరాల కాలం నుండి ఈ దేశంలో, అంటే ఒకనాడు నక్సల్బరీ నుండి సాయుధ పోరాటం ఆరంభమైతే దాని కొనసాగింపుగా మావోయిస్టు పార్టీ మరింత తీవ్రంగా, మరింత ఉన్నతంగా ఈ దేశంలో కొనసాగించి భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక రకంగా మావోయిస్టు పార్టీ అంటే సాయుధ పోరాటానికి ఒక సాంకేతంగా మారిపోయినది తెలుసు ప్రపంచానికి. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు, అంటే నిన్న రాత్రి చేసిన ప్రకటన ఏదైతే ఉందో, భారతదేశంలో అంటే మీరు మొదటగా చెప్పినట్టుగా దేశవ్యాప్తంగా, ఓన్లీ తెలంగాణ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఒక తీవ్రమైన చర్చగా ఇది కొనసాగుతుంది. ఇది నిజమా, ఇది జరుగుతుందా అనేది ఈ ప్రశ్న వేసుకోవడానికంటే ముందు వాస్తవంగా ఇది సరైనదా కాదని ఇక్కడ మనం చర్చించుకుంటే, మావోయిస్టు పార్టీ గత సంవత్సర కాలం నుండి కొన్ని తీవ్ర నష్టాలు పొందుతున్న విషయాలు కూడా ఏంటంటే అందరం గమనిస్తున్నది. దాంట్లో నాయకత్వము, సభ్యులు చనిపోతున్న విషయాలు కూడా తెలిసిన విషయమే. కాబట్టి ఈ నేపథ్యం లోపట మావోయిస్టు పార్టీ తిరిగి పునరాలోచించుకొని, అంటే అనేక మంది ప్రజలు, మేధావులు లేదా ప్రభుత్వ అధికారులు సైతం కూడా ఆయుధాలు వదిలేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సాయుధ పోరాట విరమణ ప్రకటన ఏదో ఇది ఒక చారిత్రాత్మకమైన ప్రకటనే నా దృష్టిలో. అంటే 53 సంవత్సరాల మావోయిస్టు సాయుధ పోరాట చరిత్ర ముగింపు పలకడానికి ఇది ఒక చారిత్రాత్మకమైనది. కాబట్టి ఇది అంటే ఇప్పుడు ఏదైతుందో ఇవాళ, అంటే వాళ్ళు ఎందుకు మార్చుకున్నారు అనేది ఏదైతుందో, అంటే దాంట్లో అనేక ప్రశ్నలు రావచ్చు గాక. భయపడి మార్చుకుంటున్నారా, మొత్తంగానే లేకుండా పోతున్నారని మార్చుకుంటున్నారా అనే ప్రశ్నలకు ముందు వాళ్ళు ఏం చెప్పిందంటే, ఆ పత్రంలో చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, ప్రపంచంలో, దేశంలో పట అనేక పరిస్థితుల్లో పట మార్పులు వచ్చినాయి. ఈ మార్పుల నేపథ్యంలో పట వాళ్ళ యొక్క నిర్ణయం మార్చుకుంటున్నట్టుగా చెప్పింది ఒక విషయం, ఫస్ట్ బేసికల్ విషయం. రెండవ విషయం ఏం చెప్పిందంటే, ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, ప్రభుత్వాలు లేదా వివిధ అధికారులు అనేక మంది మాట్లాడుతున్న విషయాలను విశ్లేషించుకొని ఈ నేపథ్యంలో పట అంటే వాళ్ళు నిర్ణయాన్ని మార్చుకున్నారు. అయితే నిర్ణయాన్ని మార్చుకున్నట్టు ఇప్పుడు నేను నా యొక్క అవగాహన చెప్పాలంటే, పరిస్థితిలో వచ్చిన మార్పు అనేది అంటే ఏంటిది, ఆ పరిస్థితులు ఏమిటి, ఆ పరిస్థితులు అని అంటే నేను ఒక్క ముక్కలో చెప్పాలనంటే, సాయుధ పోరాటానికి అనువైన పరిస్థితులు లేకపోవడం, సాయుధ పోరాటానికి అనుకూల పరిస్థితులు లేకపోవడము. సాయుధ పోరాటానికి అనుకూల పరిస్థితులు అంటే ఏమిటి అంటే, ఈ దేశంలో ప్రజలు ఎర్ర సైన్యంలో పోవడానికి, యుద్ధం చేయడానికి అనుకూలంగా లేకపోవడము. అంటే వేలు లక్షలుగా, అంటే మావోయిస్టు పార్టీలకు పోతే అది వేరు, కానీ వేలు లక్షలు కాదు కదా, వందలు కూడా లేదు, చనిపోతున్నారు కానీ పోయేవారు లేని ఈ పరిస్థితి ఒకటి ఉంది.
దానికి అనుగుణంగా ప్రజా సంఘాలు దేశవ్యాప్తంగా ఆ పార్టీకి బలమైన క్రియాశీలమైన మద్దతు ప్రజా సంఘాలు అనేటివి లేని పరిస్థితులు ఉన్నాయి. మరొక వంక ప్రభుత్వ దాడి ఏదైతే ఉందో 1970, 80, 90 లా కాదు ఇది ఇప్పుడు ఉన్నది ఏదైతే ఉందో ఇది ఆధునికమైన యుద్ధం చేస్తుంది, ఎలక్ట్రానిక్ యుగం ఇది. కాబట్టి అనేకమైన అంటే వాళ్ళు పేర్కొన్నప్పటికీ ఇంకా వాళ్ళు రేపు ముందు వాళ్ళు పేర్కోవచ్చు. కానీ మొత్తం పరిస్థితిలో గమనిస్తే సాయుధ పోరాటానికి అనుకూలంగా లేని పరిస్థితులు కాబట్టి వాళ్ళు ఇది విరమించడం వాస్తవంగా దేశ ప్రజలు లేదా మేధావులు అనేక మంది చాలా కాలం నుంచి ఆర్టికల్స్ రాస్తుండ్రు, మాట్లాడుతుండ్రు. నేను కూడా గతం నుంచి మాట్లాడుతున్నా కూడా నేను కూడా. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు చాలా అంటే వినయపూర్వకంగానే మేము ఇది మార్చుకున్నాము, మేము మార్చుకున్న విషయాన్ని కూడా ఇంకా కూడా సాయుధ పోరాటం చెయ్యాలనే వాళ్ళు కూడా ఉండొచ్చు, దేశంలో ప్రజలు ఉండొచ్చు, లేదా మావోయిస్ట్ పార్టీ అభిమానులు ఉండొచ్చు. కానీ ఈ విషయాన్ని ఏదైతే ఉందో మేము ఇవన్నీ కూడా పరిశీలించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం, మమ్మల్ని అర్థం చేసుకోండి అనేది ఉందో వాళ్ళు అప్పీల్ చేసిండ్రు. ఇది వాళ్ళు చెప్పిన విషయం. అయితే మరొక వంక మరి ఏం చేస్తారు? మరి ఏం చేస్తారనంటే వాళ్ళు ఏం చెప్పినంటే సాయుధ పోరాటాన్ని విరమించి అంటే ఆ విరమణది ప్రభుత్వంతో చర్చలు జరపడం ద్వారా అది విరమణ దాని ఆ ప్రాక్టికల్ గా అది తీసుకొచ్చి తిరిగి వాళ్ళు అంటే ప్రజల మధ్యలో ఉండి బహిరంగంగా అంటే తమ యొక్క రాజకీయ కార్యక్రమాలను తమ యొక్క ప్రజల సమస్యలపైన ఉద్యమ కార్యక్రమాలను వాళ్ళు చేస్తామనేదో మొదటి హెడ్డింగ్ లో వాళ్ళు పెట్టినరు. ఆ హెడ్డింగ్ కూడా ఏంటంటే మనము ఒక సందర్భంగా ఇక్కడ మనం చెప్పాలనుకుంటే సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా వదిలివేయడం ద్వారా భారతదేశంలోని పీడిత ప్రజల సమస్యలను పరిష్కరించే పోరాటం లోపల ఉంటాము అనే విషయాన్ని వాళ్ళు మొదటి హెడ్డింగ్ లో చెప్పిన వాళ్ళు. తర్వాత మధ్యలో కూడా చెప్పిన వాళ్ళు ప్రజలతోటి భుజం కలిపి ప్రజల సమస్యలపైన పోరాడే అనేక పార్టీలు సంస్థలతోటి వాళ్ళందరితోటి మేము కలిసి పనిచేస్తామనే విషయాన్ని వీళ్ళు చాలా స్పష్టంగా చెప్పినరు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ప్రభుత్వమే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది ఉందో అది చొరవ చేసి అంటే దానికి కాల్పుల విరమణ ప్రకటించాలి. తర్వాత ఆ ప్రోగ్రాం జరగాలి కదా. ఆ ప్రోగ్రాం జరగాలనంటే అనువైన వాతావరణం కూడా కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేయాలనేది కూడా ఈ ప్రకటనలో కూడా వాళ్ళు వ్యక్తపరిచింది. అంటే ఇప్పుడు ఈ లెటర్ ఏదైతే మావోయిస్టుల పేరిట లేఖ బయటికి విడుదలయ్యిందో అది నిజమైనదే అని అనుకోవచ్చు కదండి. అయితే రియల్ లెటరే అది. నేను ఆ పార్టీ లోపల ఒక కేంద్ర కమిటీ మెంబర్గా పనిచేసిన అనుభవం కానీ ఆ సాహిత్యం కానీ తర్వాత రచనా శైలి కానీ తర్వాత ఈ విషయాలన్నీ కూడా ఈ విషయాలు మాత్రమే కాదు కంటిన్యూగా నేను పార్టీ నుండి 7 సంవత్సరాల క్రితం నేను బయటకు వచ్చినప్పటికీ కూడా ప్రతి విషయాన్ని కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నా, నేను పరిశీలిస్తున్నా. ప్రతి ఒక్క వాక్యము ప్రతి విషయము ఏ సందర్భం ఏ రకంగా ఉంది అనేది ఉందో నేను పరిశీలించిన విషయము. చర్చలు అనేది ఇది 6 నెలల క్రితం నుంచి ప్రారంభమైనప్పటి నుంచి నేను వాళ్ళు ఇచ్చిన ప్రతి ప్రకటన పైన కూడా నేను విశ్లేషించి చెప్పిన నేను చాలా మంది అది అంటే అవి ఫేక్ అని చెప్పి మాట్లాడినప్పుడు నేను వాటి యొక్క వాస్తవాలు ఏంటో నేను చెప్పిన నేను. కాబట్టి ఇక్కడ నేను దీన్ని రాత్రి వచ్చినప్పటి నుంచి పలు దఫాలుగా చదివితే ప్రతి వాక్యం ప్రతి పదము ఆ పదానికి సంబంధించింది ఇది ఫేకా నిజమా అనేది దాన్ని తర్కించుకొని నేను అది సత్యమే అనే దానికి ఏదో నేను దానికి రావడం జరిగింది. కాబట్టి నేను అర్థం అంటే వాళ్ళు ప్రతి రాసేదానికి కూడా ఒక సంబంధం ఉంటుంది. కాబట్టి ఆ సంబంధాన్ని నేను అర్థం చేసుకున్న వ్యక్తిగా ఇది సత్యంగానే నేను భావిస్తున్నా. దాంట్లో అంటే ఇప్పటి వరకు మెజారిటీగా అంటే ట్విట్టర్లో ఫేస్బుక్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో వేరు ఛానల్లో అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్న అనుమానాలు ఏంటంటే 2-3 అనుమానాలే. 2-3 అనుమానాలు అంటే చాలా స్వల్పమైనవి. ఎంత స్వల్పమైనవి అంటే ఒకటి ఇప్పుడు ఆగస్టు నిన్న సెప్టెంబర్ 16 అయితే వాళ్ళు ఆగస్టు 15 వేసారు. కాబట్టి అంటే ఇది ఒకటి వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇదేదైతుందో నా దృష్టిలో ఇది చాలా సిల్లీ థింగ్. ఎందుకు సిల్లీ థింగ్ అని అంటే అనేక కారణాల రీత్యా కూడా ఉందంటే అది డేట్ మారుతుంది. డేటు వాళ్ళు కావాలని తప్పేయచ్చు, ఒక అవకాశం ఉంటుంది, తప్పుగానే వేస్తారు కొన్ని సందర్భాలు కావాలని, కొన్ని సందర్భాల్లో బై మిస్టేక్ కూడా జరుగుతుంది. కాబట్టి ఇది అసలు పాయింటే కాదు ఒక విషయం. అయితే రెండో విషయము అక్కడ మొట్టమొదటిసారిగా వాళ్ళ యొక్క స్టేట్మెంట్ లోపల ఒక ఫోటో పెట్టారు. ఈ ఫోటో అనేది ఉందో అది అమరవీరుని రామ్జీ ఫోటోగా కొంతమంది అంటుండ్రు. కానీ కాదు ఇది ఎవరి ఫోటో అంటే స్వయంగా అభయ్ ఎవరైతే ఉన్నారో అభయ్ అని అంటే సాధారణంగా
అంటే మల్లోజుల కోటేశ్వర వేణుగోపాల్ ఓకే. ఆయనే పొలిట్ బ్యూరో మెంబరు, ఆయన ప్రతినిధి. కాబట్టి ఆయన ఈ ఫోటో పెట్టిండు. ఫోటో ఎందుకు పెట్టిండు? ఎందుకు పెట్టిండనంటే ప్రభుత్వం కూడా విశ్వసించడానికి అవసరం అనే దాంతోటి ఫోటో స్వయంగా అంటే ఎవరో ఇవ్వడం కాదు. డైరెక్ట్ గా పొలిట్ బ్యూరో మెంబర్ వేణుగోపాల్ అనే విషయం అందరికీ తెలుసు కాబట్టి ఆ రకంగా ఫోటో పెట్టిండని నేను భావిస్తున్నా. ఓకే. మరొక వంక ఈమెయిల్ లేకపోతే ఈ అడ్రస్ ఇస్తూ డైరెక్ట్ గా వీడియో లోపల కూడా అంటే కేంద్ర ప్రభుత్వ ఎవరైనా అధికారులు మాట్లాడుతానని చెప్పి కూడా ఆయన స్వయంగా తెలియజేసిండు కాబట్టి దీంట్లో తప్పు పట్టవలసింది ఏమీ లేదు. మరోవైపు అమిత్ షా గారు చెప్తున్నారు మొత్తానికి మావోయిస్టులను తుడిచిపెట్టేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటన చేస్తున్నారు. ఆ భయంతో ఏమన్నా వీళ్ళు ఇలా చేస్తుండొచ్చా? అంటే వాళ్ళు భయంతో అనే కంటే కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. నేను మొదట వివరించినట్టుగానే అంతర్జాతీయంగా జాతీయంగా మారిన పరిస్థితులు, ఈ పరిస్థితులు అనే విషయాలు కూడా చాలా మంది విశ్లేషకులు మేధావులు నాలాంటి వాళ్ళు కూడా ప్రతి సందర్భంలో చెప్తున్నాం. ప్రపంచం మారింది, 70 లాగా లేదు, 80 లాగా లేదు. ఇవాళ ఒకనాడున భూస్వామ్య వ్యవస్థ లేదు, ఒకనాడున వెనుకబడ్డ సమాజం కాదు ఇది. ఇది ఆధునిక యుద్ధం. ఇది ప్రజల యొక్క ఆలోచనలు, అలవాట్లు, పద్ధతులు వేరున్నాయి. కాబట్టి అనేక పరిస్థితులు మారినప్పుడు మీరు మారాలనే విషయం అనేక మంది చెప్తున్న దాన్ని వాళ్ళు దాన్ని కోట్ చేశారు. ఫస్ట్ రైట్. పరిస్థితుల ప్రభావం ఉంది, మారింది కాబట్టి అంటే పరిస్థితులు మొత్తం మారిపోయాయి కాబట్టి అనుగుణంగా మేము కూడా మారుతున్నాం అనేది వాళ్ళ వెర్షన్. ఇప్పుడు అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ క్లారిఫై చేయండి సార్. ఏంటంటే ఏదైతే వీళ్ళు ఇప్పుడు సాయుధ పోరాటాన్ని వదిలేస్తున్నామని చెప్పారో అంటే మొత్తానికి అసలు ఉద్యమాలకు దూరంగా ఉంటాము, కేవలం భుజం కలిపి మీ సమస్యల కోసం పోరాడతామని చెప్తున్నారు. దానికి ఇంకా అడవుల్లోనూ లేకపోతే ఇంకా ఎక్కడో ఉద్యమాల్లోనూ తెలియకుండా దాక్కొని చేయాల్సిన అవసరం లేదు కదా. దానికోసం అయితే కంప్లీట్గా బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఉండి ప్రజల పక్కనే ఉండి ప్రజా సమస్యల కోసం పోరాడొచ్చు. ఇంకా మొత్తానికి వదిలేస్తున్నట్టే అనుకోవచ్చా దీన్ని బట్టి? అవును, 100% వాళ్ళు సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నామని ప్రకటించారు. ఆయుధాలు కూడా ఏంటంటే పూర్తిగా విసర్జిస్తామనే విషయాన్ని కూడా వాళ్ళు ప్రకటించారు. అంటే ప్రకటించి వాళ్ళు ఏం చెప్పిండ్రు? ప్రజా ఉద్యమాల లోపల బహిరంగంగా ఉద్యమాలు చేస్తామనే విషయాన్ని చెప్పారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఏం జరగాలి? ఇప్పుడు జరిగేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ఇది చొరవ తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అంటే అక్కడ ఇప్పుడు వాళ్ళు అంటే వేరు ప్రాంతాల మావోయిస్టులు ఉంటారు కాబట్టి వేరు రాష్ట్రాలు వేరు జిల్లాల లోపల చాలా వందల వేల కిలోమీటర్ల దూరంగా ఉండే ఈ పార్టీ వాళ్ళు ఎవరైతుండ్రో వాళ్ళు సరిగ్గా కోఆర్డినేట్ కావాలనంటే ఇప్పుడు ప్రభుత్వం ఏదైతుందో కాల్పులు చేయకూడదు, దాడులు చేయకూడదు. ఇప్పుడు దాడులు చేయకుండా దాన్ని ఆఫ్ చేసుకొని వాళ్ళతోటి అంటే ఇప్పుడు ఏదైతుందో వాళ్ళు సంపర్కంలోకి రావాలి. అది వీడియో అంటే ఈమెయిల్ ద్వారా కావచ్చు, వీడియో ద్వారా కావచ్చు, తర్వాత డైరెక్ట్ గా వీటి ద్వారానే కాకుండా కూడా డైరెక్ట్ కూడా ఏంటంటే మాట్లాడడం ద్వారా సరిగ్గా అంటే అది జరగడానికి ఆ ప్రక్రియ జరుగుతుంది. అంటే టోటల్ పార్టీ ఏదైతుందో వాళ్ళ సాయుధ పోరాట విరమణ ఏదైతుందో ప్రాక్టీస్ అమలు రావడానికి అవకాశం ఉంటది. లేదు కేంద్ర ప్రభుత్వం చేయలేదనుకో, చేయకపోతే అది అమలు రాలేదు కదా, కష్టం కదా. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వమే. దాని బదులు ఇంకో పని చేయొచ్చేమో సార్, ఇంకా మొత్తం జనజీవన స్రవంతిలో కలిసిపోతే అయిపోతుంది కదా, లొంగిపోతే అయిపోతుంది. ఇంకా ఇదంతా కూడా ఏమి ఉండదు కదా. ఇక లొంగిపోయిన నక్సలైట్లకి ఎట్లాగో స్పెషల్ చాలా కొన్ని రకాలైనటువంటి మావోయిస్టులు అందరికీ ఎవరైతే లొంగిపోతారో వాళ్ళందరికీ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి కదా. ఎట్లాగో ఆ సదుపాయాల కోసం కాదు వాళ్ళు మాట్లాడుతున్న విషయం. సదుపాయాల కోసం అంటలేదు సార్, ఎట్లాగో కల్పిస్తున్నాయి కదా. అందులో ఎక్కడా కూడా వీళ్ళ మీద కక్ష సాధింపులు చర్యలు కానీ లేకపోతే కేసులు పెట్టడం కానీ అవేమి ఉండవు కదా. ఇంకా అలాంటప్పుడు వీళ్ళు బయటకు వచ్చేసి ఒకటే పనిగా జనజీవన స్రవంతిలో కలిసిపోతే అయిపోతుంది కదా, లొంగిపోయి అంటున్నాను నేను. ఇప్పుడు అదే జనజీవన స్రవంతిలో కలవడం అంటే జనములో కలవడమే. జనములో కలిసి ఉద్యమాలు చేయాలి. ఉద్యమాలు చేయాలంటే పార్టీ, వ్యక్తులుగా కాదు. అంటే పార్టీ అనేది ఏదైతుందో సాయుధ పోరాట విరమణ ప్రకటించింది. ఒకవేళ ఓన్లీ వ్యక్తులుగా లొంగిపోవాలనుకుంటే సాయుధ పోరాట విరమణ ప్రకటన అవసరమే లేదు. కాబట్టి సాయుధ పోరాట విరమణ ప్రకటించడం అంటే టోటల్ పార్టీ అది ఏదైతుందో ఒక నిర్ణయం ప్రకటించడం ద్వారా ఆ పార్టీ సరిగ్గా దానిని అంటే ఆ పార్టీ లీగల్ కావడానికి, బహిరంగం కావడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. టోటల్ పార్టీగానే, వ్యక్తులుగా అనేది కాదు ఇది. కాబట్టి ఆ పార్టీ అనేది అవుతుందో అది మొత్తంగానే అందరితోటి మాట్లాడుకొని అది చేసుకోవడానికి ఉంటది. లొంగుబాటు అంటేనో ఓన్లీ 1 పర్సన్
ఓన్లీ 1% రాగలుగుతాడు. లొంగుబాటు అంటే మనం గుర్తుపెట్టుకోండి, ఒక పర్సన్ మాత్రమే తన ఇష్టం లేకపోతే తను వస్తాడు తప్ప అందరినీ అక్కడ మాట్లాడి మనం లొంగిపోదామనే చర్చ జరగడం అనేది అది జరగది. టోటల్ గా ఇది లీగల్ చేయడం అనేది, పార్టీని లీగల్ చేయడానికి వాళ్ళు సాయుధ పోరాట విరమణ ప్రకటించింది కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనప్పటికీ ఈ ప్రక్రియ జరగాలనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే వాస్తవంగా చాలా కాలం నుంచి అనేక మంది మాట్లాడుతున్న విషయాలు కాబట్టి మావోయిస్టు పార్టీ ఇప్పుడు ప్రకటించిన విషయం ఏందో చాలా అభినందించదగిన విషయం. అది ఇది ఒక చారిత్రాత్మకమైంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా దీనిని ఇది చేయకుండా మళ్ళీ దీన్ని ఈటని చెప్పి చెప్పుకుంటా పోతే మాత్రం అది మంచిది కాదు. నేను ఇక్కడ ఈ సందర్భంగా చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం విజ్ఞతతోటి చాలా ఒక దృష్టితోటి చేయడము కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత అనేది నేను ఇక్కడ గుర్తు చేస్తున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.